కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని పేద వర్గాలకు చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వాటిని ఆదరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని అన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన ఇద్దరికి వ్యాపార నిమిత్తం P4 పథకంలో భాగంగా టిఫిన్ బండ్లను జనసేన పోకల సురేంద్రబాబు సాయి సౌజన్యతో కలిసి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు ఎంపిక చేసి వారికి సహాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించవచ్చని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర నాగవంశ సాధికారిక చైర్మన్ ఇరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల్ని అండగా ఉంటూ గత సంవత్సరాల కాలంగా నిరంతరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి తోపుడు బళ్ళు ఇస్తున్నాం, టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం, కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. స్ట్రీట్ వెండర్లకి లైసెన్స్ కార్డులు ఇస్తున్నాం. స్ట్రైట్గా బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా అప్పిచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంకులకి. ఆ 15,000 కడితే 30,000, 30,000 కడితే 50,000 కూడా లోన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ జనసేన నాయకులు సోదరుడు సురేంద్రబాబు అట్లాగే మా సాయి వీళ్ళు కూడా మరి చిరు వ్యాపారులకు అండగా ఉండే ఉద్దేశంతో 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 5 బళ్ళు ఇచ్చాడు. 2 టిఫిన్ బళ్ళు ఇవాళ ఆ రాజరాజేశ్వరిపేటలోని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. హృదయపూర్వకంగా సురేంద్రబాబుని అభినందిస్తూ ఉన్నా, సాయిని కూడా వాళ్ళ టీంను కూడా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ P4లో భాగంగా అందరూ కూడా పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా సహాయం చేసే విధంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరుగుద్ది, పేదవాళ్ళకు సహాయం చేసేటట్టు. ఇవాళ పేదవాళ్ళు బతకాలి, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి. మా శాయశక్తులు అటు ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలన్నీ ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. 200 రూపాయలు ఉంటే పింఛన్ని వాళ్ళు 4,000 రూపాయలు చేసి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం ఇస్తున్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. 5 రూపాయలకే అన్నం పెడతా ఉన్నాం. రైతు అన్నలకి 20,000 రూపాయలు సంవత్సరానికి వ్యవసాయం చేసుకునే దానికి సహాయం చేస్తున్నాం. అలాగే చిరు వ్యాపారులకి, అలాగే మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో మహిళలకి బస్ టికెట్ కొనే అవసరం లేకుండా చేస్తాం. ఇలాగా ప్రభుత్వ పరంగా చేసే ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, వ్యక్తిగతంగా చేసే వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, పేద వర్గాలు మళ్ళా ఊపిరి పీల్చుకోవాలి, పేద వర్గాలు అభివృద్ధి చెందడానికి నిరంతరం అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మా జనసేన నాయకుల్ని సురేంద్రబాబుని, సాయిని, వాళ్ళ టీంని అభినందిస్తాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు మరి గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విపు, సెంట్రల్ లేవర్ శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి మా డివిజన్లో అచ్చయమ్మ అని చెప్పేసి ఎస్సీ మహిళకు, అలానే ఈశ్వరి అని చెప్పేసి బీసీ మహిళకు వ్యాపారం చేసుకోవడానికి 2 తోపుడు బళ్ళను ఏర్పాటు చేయడం అన్నది మేము మా డివిజన్ తరపు నుంచి మా అన్నగారు అయినటువంటి బోండమ్మ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో అనేక మందికి ఆదుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ఈ రోజున వారు వ్యాపారం చేసుకునే దానికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తారని కూడా చెప్పారు. కనుక భవిష్యత్తులో ఎవరైతే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పేదవారు ఉన్నారో, ఎవరైతే బాగా బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఆదుకునే విధంగా చేస్తూ ఉన్నారు. కనుక P4 అని చెప్పేసి ఒక పథకం అన్నది మరి ప్రభుత్వం పెట్టింది. దాంట్లో భాగంగా అందరిని కూడా సహాయం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఆదేశిస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన సహాయం వారితో చెప్పారు. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విధంగా అందరం కూడా పేదవారికి సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బోండా ఉమామహేశ్వరరావు గారు పేదల పక్షపాతి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు
512 మందికి సంబంధించినటువంటి హాకర్స్కి తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, వివిధ చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానీ ఇచ్చినటువంటి ఘనత బోండా ఉమేశ్వరరావు గారు దక్కుతుంది. గత ప్రభుత్వం రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి లక్ష్యాన్ని పులుగుపుచ్చుకున్నటువంటి సెంట్రల్ నియోజక శాసనసభ్యులు 21 డివిజన్లో ఉన్నటువంటి పేద వర్గాలకి పెద్ద ఎత్తున తోపుడు బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, లేదు ఫ్రూట్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ టిఫిన్ బండ్లు కానీ ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 57వ డివిజన్ కొత్తరాజరాజుపేటకి చెందినటువంటి 20 మహిళలకి, ఒక ఎస్సీ మహిళ మరొక బీసీ మహిళకి వారు టిఫిన్ బండ్లు చేసుకుని ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి పూర్తిగా సహకరించడమే కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందిన ఆర్థికంగా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద P4 కింద భాగస్వామ్యం చేయడం అనేది హర్షణీయం. బోండా ఉమేశ్వరరావు గారు ఈ సందర్భంగా అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చేసి